బహ్రెయిన్లోని యుఎస్ నేవీ బేస్ క్యాంపుపై ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ తో దాడి చేసింది. అక్కడితో ఆగకుండా దాడులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. దాంతో అప్రమత్తమైన బహ్రెయిన్ ఆర్మీ తమ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. బహ్రెయిన్ మాత్రమే కాకుండా పశ్చిమాసియాలోని మరో 4 అమెరికన్ స్థావరాలపై ఇరాన్ బాంబు దాడులను చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియా అంతటా వైమానిక ప్రదేశాలు మూతపడ్డాయి. ఇరాన్ దాడులతో అప్రమత్తమైన ఎయిర్లైన్స్ విమానాలను రద్దు చేసింది. పశ్చిమాసియా వైపు వెళ్లాల్సిన అన్ని విమానాలను ఎయిర్ ఇండియా వెనక్కి రప్పించింది. ప్రస్తుతానికి పశ్చిమాసియా మీదుగా వెళ్లాల్సిన అన్ని విమానాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కొన్నింటిని మళ్లించగా మరికొన్నింటిని రద్దు చేసింది. పశ్చిమాసియాకు వెళ్లాల్సిన అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్టు కూడా ఎయిర్లైన్స్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ ఒకేసారి 8 దేశాల్లో ఉన్న అమెరికా బేస్ క్యాంపులపై విరుచుకుపడడంతో ఆయా దేశాలు తమ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. దాంతో అమెరికా బేస్ క్యాంపులకు సమీపంలో ఉంటున్న ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించాయి. ఇరాన్ మోగిస్తున్న మిసైల్ బాంబులతో ఇక పశ్చిమాసియా అంతటా రగిలిపోతుంది. దీనిపై మేజర్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సార్, అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ పశ్చిమాసియాపై ఒకేసారి విరుచుకుపడ్డం, అది మొత్తం యుఎస్ బేస్లపై ఒకేసారి మిసైళ్లతో దాడి చేయడం, ఈ 8 స్టేట్స్లపై దాడి చేయడం ఎలా చూడొచ్చు అంటారు? వెరీ గుడ్ ఈవినింగ్ యామిని గారు. ఇప్పుడు ఏదైతే పశ్చిమాసియాలో జరుగుతుందో ఒక పక్కనేమో మనకి ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు అనేటువంటి కొనసాగుతున్నాయి. దీని వెనకాల అమెరికా హస్తం అయితే ఉన్నదన్నది అన్డిబేటబుల్ అంశం. రెండోది మరో పక్క పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో అవి కూడా మనకి జరుగుతుంది. ఇది ఇంటెన్షనల్ గా తీసుకొచ్చినటువంటిది, ఈ రోజు సడన్ గా వచ్చినటువంటిది కాదు. కారణం ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి ప్లాన్ ఎన్నో నెలల క్రితం అది డిసైడ్ అయిపోవడం జరిగింది. ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల విషయం దగ్గరికి వచ్చేసరికి గత 45 రోజులుగా కూడా వాళ్ళని హెచ్చరించడం అనేటువంటిది జరిగింది. ఇరాన్ ని చర్చలు అనేటువంటి ఎప్పుడైతే విఫలమైనాయో వాళ్ళు ప్రధానంగా చూపిస్తుంది ఏంటి అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మిజైల్ టెక్నాలజీ ఉన్నది, ఇది వరల్డ్ పీస్ కి థ్రెట్ గా మారింది. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రపంచ శాంతికి ప్రపంచ దేశాలకి అది థ్రెట్ గా మారబోతుంది అనేటువంటి చూపించినప్పటికీ అక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అయతుల్లా ఖమేనీ ఎవరైతే ఉన్నారో అతని నాయకత్వాన్ని మార్చాలి అనేటువంటి ప్రగాఢమైనటువంటి సంకల్పం అమెరికాలో కనిపిస్తుంది. దానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చమురు నిల్వలు, దాని మీద పట్టు సాధించడం కోసం తనకు అనుకూలంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని తీసుకురావడం కోసం అమెరికా దాడులకు పాల్పడుతుంది. దానికి ఇజ్రాయెల్ ను ముందుకు తీసుకొచ్చింది. అక్కడ ఏదైతే హమాసు హిజ్బుల్లా అనేటువంటి ఫ్యాక్టర్స్ ప్రాక్సీ వార్ జరుగుతుందో దాన్ని ఉపయోగించుకుని ఇజ్రాయెల్ ని ఇక్కడ వాడుకుని ఆ ఇజ్రాయెల్ తో దాడులు అనేటువంటి చేస్తుంది. ఇది ఇజ్రాయెల్ అమెరికా కలిపి చేస్తున్నటువంటి దాడులు. ఎప్పుడైతే మనకి అయతుల్లా ఖమేనీ అరెస్ట్ కావడం గాని, చనిపోవడం గాని, లేకపోతే కిడ్నాప్ గురవడం గాని, యుద్ధ ఖైదీగా పట్టుబడడం గాని జరుగుతుందో అప్పుడే ఈ యుద్ధం అనేటువంటిది ఆగుతుంది. అప్పటి వరకు కూడా అయతుల్లా ఖమేనీ కూడా వెనకడుగు వేసేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఇరాన్ అనేటువంటిది ఏమీ చిన్న దేశం కాదు. దాని దగ్గర కూడా ఎయిర్ ఫోర్స్ పవర్ లోనూ అలాగే అన్ని పవర్స్ లోనూ చాలా స్ట్రెంత్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. అలాంటి సమయంలో ఈ యుద్ధం అనేటువంటిది కొంతకాలం కొనసాగేటువంటి అవకాశం ఉందండి. అలాగే మనకు ఇంకో పక్కన పాకిస్తాన్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయడం అనేటువంటిది కూడా ఒక్కసారిగా జరిగింది. అది కూడా వాళ్ళు తాలిబాన్స్ కూడా దానికి ధీటైనటువంటి సమాధానం ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇది కూడా కొంతకాలం కొనసాగేటువంటి అవకాశం ఉందండి. రైట్, అంటే మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి అటు
వేరే దేశాలు కూడా ఈ యుద్ధంలో ఉక్రెయిన్, రష్యా కావచ్చు కొన్ని ఏళ్ల నుంచి ఇలా తగలబడిపోతుంటే ఉన్నాయి దేశాలు. దీనిపై ఐక్యరాజ్య సమితి ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా మరి, ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ మొదలు పెట్టింది, అటు ఉక్రెయిన్ వణికిపోతుంది, ఇక ఇంకొన్ని దేశాలు కూడా ఎప్పుడు ఏ దాడులు చేస్తాయో అని మిగతా దేశాలు కూడా వణికిపోతున్నాయి. దీనిపై ఐక్యరాజ్య సమితి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మిగతా దేశాలు ఆలోచిస్తున్నాయి. దీన్ని ఎలా చూసుకోవాలంటారు? ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ అనేటువంటిది కీలు బొమ్మగా మారిపోయింది. అమెరికా చేతుల్లోనూ వీటో పవర్ ఉన్నటువంటి ఈ దేశాలన్నింటిలో కూడా అది ఎప్పుడో కీలు బొమ్మగా మారిపోయింది. అలాగే యుఎన్ఓకి కూడా ఫండ్స్ అనేటువంటి అవసరత అవన్నీ కూడా అమెరికా ద్వారా వీళ్ళందరి ద్వారా వస్తున్నాయి కాబట్టి అది నామమాత్రమైనటువంటి రోల్ మాత్రమే ప్లే చేస్తుంది. యుఎన్ఓ కనుక వెరీ స్ట్రాంగ్ గా ఉంటే కనుక అమెరికాను కూడా ఎదిరించేటువంటి శక్తి యుఎన్ఓకి ఉంటుంది అనేటువంటి ప్రజెంట్ కండిషన్స్ లో లేదు కాబట్టి ఈ యొక్క వరల్డ్ లో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సరే అది రెండు దేశాలకు సంబంధించినటువంటి సమస్యగా వాళ్ళు ట్రీట్ చేయడం, అలాగే దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. యుఎన్ఓ యొక్క రోల్ నామమాత్రంగా ఉంది. అయినప్పటికీ దేర్ ఆర్ మెనీ ప్రెషర్ తీసుకురావాల్సినటువంటి టైంలో అది ప్రెషర్ తీసుకొస్తుంది, కానీ 100% అది ఎఫెక్టివ్ అనేటువంటిది ప్రజెంట్ కండిషన్స్ లో లేదు యుఎన్ఓ. అందు గురించి ఈ యుద్ధాలు కొనసాగుతుంది. లేకపోతే రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా యుఎన్ఓ యొక్క పాత్ర నామమాత్రంగా ఉంది. అలాగే గతంలో జరిగినటువంటి అనేక యుద్ధాలలో కూడా యుఎన్ఓ యొక్క పాత్ర నామమాత్రంగానే ఉంది. 100% ఎఫెక్టివ్నెస్ అనేటువంటిది యుఎన్ఓకి లేదు కాబట్టి ఇవన్నీ కూడా కంట్రోల్ చేయలేకపోతుందండి. థ్యాంక్ యూ శ్రీనివాస్. Já veio, cara. Ó.